క్షీరసాగర మథనం సమయంలో అమృతంని విష్ణుమూర్తి కేవలం దేవతలకు మాత్రమే ఇచ్చి రాక్షసులకు ఇవ్వకుండా మోసం చేయటాన్ని ఎలా సమర్థిస్తాం? ఇది ఆధునికులకి అలా అనిపిస్తుంది. ఎందుకనంటే కష్టపడింది ఇద్దరు కదండి. కష్టపడినప్పుడు ఆ ఫలితాన్ని కూడా ఇద్దరు అనుభవించటంలో తప్పేముంది? అసలు అదే నిజమైనటువంటి న్యాయం కదా. రాక్షసులు దేవతలు ఇద్దరు కష్టపడ్డారు. ఒక దేవతలే కష్టపడితే అమృతం వచ్చింది కాబట్టి కష్టపడిన వాళ్ళు దేవతలయ్యా, అందుకే వీళ్ళకే అమృతం పంచిపెడుతున్నాను అని మహావిష్ణువు ఆ మోహిని అవతారంలో వీళ్ళకే పంచిపెడితే ఎవరు కాదనరు. కానీ వీళ్లతో పాటుగా రాక్షసులు కూడా కష్టపడ్డారు. కష్టపడినప్పుడు ఆ వచ్చినటువంటి అమృతాన్ని లోకానికి న్యాయము సత్యము బోధించేటువంటి పరమదేవుడు విష్ణుమూర్తి ఒక్క దేవతలకి మాత్రమే పంచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మనం ఇందులో దాగి ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి అని అంటే పెద్దవాళ్ళు ఆధునికంగానే దీనికి ఉదాహరణలు ఇచ్చారు. ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి, తుపాకులు ఇలాంటివి ఉన్నాయి. వీటిని ఎవరి దగ్గర ఉంచాలి? పోలీసులు, ఎవరైతే ఉన్నత స్థానాల్లో రక్షక శాఖలో ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే తుపాకులు ఉంచాలి. ఆయుధాలు అందరి దగ్గర ఉంచవచ్చు కదండి. ప్రజలందరి దగ్గర తలా ఒక ఆయుధం ఉంచవచ్చు కదా. విదేశాల్లో ఇచ్చినట్లుగానే ప్రజలందరూ కూడా తలా ఒక ఆయుధం పెట్టుకోవచ్చు కదా. ఒక్క వాళ్ళ దగ్గర పోలీసులు ఇలాంటి వాళ్ళ దగ్గరే ఆయుధాలు ఎందుకు ఉండాలి? ఎందుకనంటే ప్రజలకి విచక్షణా జ్ఞానం ఉండదు. కోపం వచ్చిందనుకోండి, చిన్నపిల్లాడికి కోపం వచ్చినా సరే వెంటనే ఆ తుపాకీ కాల్చి పడేస్తాడు. అంటే అది కాల్చాలా వద్దా, అది చాలా ఎటువంటిది ఆ విషయం తెలీదు. కాబట్టి విచక్షణా జ్ఞానము ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేటువంటి విచక్షణా జ్ఞానం ప్రజలందరికీ ఉండదు. కొంతమందికి ఉండొచ్చుగాక, అందరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి అది ఎవరి దగ్గర ఉండాలి? దేశంలో రక్షణని చూసేటువంటి పోలీసుల దగ్గర మాత్రమే ఆ తుపాకులు ఉండాలి. ఆ విలువైన తుపాకులు పోలీసుల దగ్గర మాత్రమే ఉండాలి, అందరి దగ్గర ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. అమృతం రాక్షసులకి గనక ఇచ్చామనుకోండి, దేవతలకు ఇవ్వకుండా రాక్షసులకి ఇచ్చామనుకోండి, అసలు శ్రీహరి అవతారమే యుగే యుగే సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పిన వాక్యం అందరికీ తెలుసు కదా. కాబట్టి ప్రతి రాక్షసుడు అమృతం తాగాడే అనుకుందాం కొద్దిసేపు. విష్ణుమూర్తి సమానంగా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా పంచాడే అనుకుందాం. ఇక ఎన్ని యుగాలైనా సరే ఇక వాళ్ళని చంపటానికి ఈయన పుడుతూనే ఉండాల్సి వచ్చేది. కనుక విచక్షణా జ్ఞానంతో ఆలోచన చేసి ఆయుధాలు తుపాకులు అనేటువంటి రక్షణ శాఖ దగ్గర ఉంటేనే లోకానికి మేలు. కాబట్టి లోకానికి మేలు కలిగించేది సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారినదైన వ్యవస్థ. కాబట్టి అటువంటి చెడబారిన అవస్థ రాకూడదు. లోకానికి మేలు చెయ్యటం కోసం, ప్రపంచానికి మేలు చెయ్యటం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి దేవతలకి మాత్రమే అమృతాన్ని పంచిపెట్టాడు, రాక్షసులకి పంచిపెట్టలేదు. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది తెలిసిన తర్వాత విష్ణుమూర్తి పాదాలకి నమస్కారం చెయ్యకుండా ఉండటం అనేది అసంభవం. ప్రతి వాళ్ళం కూడా ఓం విష్ణవే నమః ఆ స్వామికి నమస్కారం చేసి తరిద్దాం.